ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల జారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో తీవ్ర నిరసనలు ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకుని మళ్లీ ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ సూచనలపై ప్రజలు మండిపడుతున్నారు. కొన్ని చోట్ల తమ పేర్లు లేవని ఆందోళనలు చేస్తున్నారు. కానీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ల పేర్లు చదివి వినిపిస్తున్నామని, అంతే తప్ప అది లబ్ధిదారుల జాబితా కాదని స్పష్టం చేశారు. బెనిఫిషరీస్ లిస్ట్ కాదు, అప్లికెంట్స్ లిస్ట్. అది ఇప్పటివరకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు కొన్ని చదువుతున్నారు. ఇంకా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని చాలా స్పష్టంగా చదువుతున్నారు. మీరు పదే పదే ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసం బెనిఫిషరీస్ లిస్ట్ అనౌన్స్ చేసి, బెనిఫిషరీస్ అంటే ఏంటి? బెనిఫిషరీస్ అంటే సెలెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ లిస్ట్ అని మీ ఉద్దేశం కల్పిస్తుంది. కాదు, అప్లికెంట్స్ ఇప్పటి వరకు పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు. ఇంకా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే పెట్టుకోండి, అందరికి కలిపి పరిశీలన చేసి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్తాం. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. కేవలం దరఖాస్తుదారుల పేర్లను వెల్లడించడానికి ఇంత వ్యయ ప్రయాసల కోర్చి గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల ఎమ్మెల్యేలుగా తాము తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నామని మంత్రుల దగ్గర వాపోతున్నారు. దరఖాస్తు చెయ్యని వాళ్ల కోసం గ్రామ సభలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్న ఎమ్మెల్యేలు అసలు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల జారీకి ఇది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. మరోవైపు మంత్రి సీతక్క ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి గ్రామ సభలు పెడితే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని అన్నారు. ఇలా ప్రభుత్వంలోని వ్యక్తుల మాటలకు పొంతన లేకుండా పోయింది. అసలు గ్రామ సభలు నిర్వహించడం దరఖాస్తులు ఇవ్వడానికా పరిశీలించడానికా అన్న గందరగోళం ఏర్పడింది. గ్రామ సభలు ప్రశాంతంగా మంచిగా జరిగినాయి. గతంలో మీరు చూస్తే ఒక పథకం ఇస్తున్నారంటే 100 సార్లు ఆఫీసుల చుట్టూ తిరగడం, జీరాక్స్ సెంటర్ల కాడిపోవడం, మీ సేవల కాడిపోవడం. కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ప్రజలే ప్రభుత్వ అధికారులే ప్రజల దగ్గరికి వచ్చారు. ప్రజల దగ్గర కూర్చొని ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి కులగణన సర్వే జరిగినప్పుడు ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు కావాలో వాళ్ళ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ లిస్టు పెట్టడం జరిగింది. పాత వాళ్ళే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. ఇంకెవరైనా తొలగింపులు కానీ చేర్చడాలు కానీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు జరగబోయేటువంటి దాంట్లో ఇంకా గ్రామ సభలలో ఎంక్వైరీ చేసి పెట్టడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రభుత్వం పెట్టిన చిచ్చు గ్రామాల్లో మంటలు రేపుతోంది. పార్టీల వారీగా, కులాల వారీగా, సామాజిక స్థోమత వారీగా విడిపోయిన గ్రామ ప్రజలు ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డుల కోసం కోపతాపాలకు వెళ్తున్నారు. కొందరికి వచ్చాయని, మరికొందరు పార్టీ ఆధారంగా తెచ్చుకున్నారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో గ్రూపుల్ని ప్రోత్సహించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి ఆ మంటల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చూస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు జనాలు మాత్రం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రజాపాలనలో కుల గణనలో ఇచ్చిన వివరాల్ని పక్కన పెట్టి మళ్లీ దరఖాస్తులు అడగటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు ఎవ్వరికీ ఎలాంటి స్పష్టత లేదు. ఈ విషయాలపై స్పందించడానికి ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు. చివరికి దరఖాస్తుల పేరిట జనాల్ని నమ్మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటేస్తేనే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటుందని హెచ్చరించే అవకాశం లేకపోదని కొందరు అంటున్నారు. ప్రభుత్వ అడుగులు కూడా అటువైపే వేసేలా కనిపిస్తున్నాయి. కేవలం దరఖాస్తుదారుల పేర్లు చేర్చడానికి గ్రామ సభలు నిర్వహించి ఆ సభల్లో పరోక్షంగా ఎన్నికల్లో తమకే ఓటు వేసేలా ప్రజల్ని మభ్యపెడుతున్నారు. అసలు సర్పంచ్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం లేని ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ సభల నిర్వహణ ఎంతవరకు సబబో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరోవైపు అధికారులు మాత్రం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకునేందుకు మాత్రమే గ్రామ సభలని స్పష్టం చేస్తున్నారు. కొత్త కుటుంబాలకు ఇవ్వాల్సిన రేషన్ కార్డులను ఇప్పటికే ఉన్న కుటుంబాల్లోకి వచ్చిన కొత్త వ్యక్తులను మాత్రమే చేర్చడానికి అనటం అసలు విడ్డూరం. అసలు ప్రభుత్వ విధానాలు, అధికారుల వ్యవహార శైలి, ప్రకటనల మధ్య ఏ మాత్రం పొంతన లేదు. అసలు గ్రామ సభల ఉద్దేశం ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే తెలియాలి. గ్రామ సభలలో ఏం చెప్తారు? వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి, అవస్తున్నాయి అని చెప్తారు. అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్టు వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే
ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు మనం చెప్పే వరకు.